ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా ఏవైనా శుభవార్త విన్నా కానీ ఎవరైనా విజయం సాధించారని తెలిసినప్పుడు వెంటనే ఈ లోకంలో ఉన్న వారు అడిగేది ఏంటంటే, పార్టీ ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అని వెంటనే అడుగుతారు కదా. కానీ నిజానికి ఇతరులు సాధించిన విజయంలో అసలు మనమేం సహకారం చేసినామని, ఏం కాంట్రిబ్యూట్ చేసినామని, ఏ అధికారంతో మనం పార్టీ అడుగుతాం. అయితే ఈ క్రిస్మస్కి కూడా క్రీస్తు పుట్టిన దానికి అందులో మనమేం సహకారం అందించినామని చెప్పి ఆయన పుట్టినరోజును మనం ఇంత ఘనంగా పండగలాగా జరుపుకుంటున్నాం. మీకు వెంటనే ఈ డౌట్ రావచ్చు, ఆయన పుట్టినప్పుడు నేనేం సహకారాన్ని అందిస్తాను. కానీ నిజానికి నువ్వు కూడా నీ తరపున ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయగలవు. అదేంటంటే, మరియమ్మ వాళ్ళే పరిశుద్ధంగా ఉండి, యోసేపు వలె విధేయత కలిగి, గొర్రెల కాపరి వలె సువార్తను ప్రకటించి, జ్ఞానుల వలె తమకున్న తలాంతులను పక్కన పెట్టి మరీ తమని తాము తగ్గించుకునే గుణం కలిగి, పశువుల తొట్టి వలె నీలో కొంచెము స్థలము దేవునికి ఇవ్వడం ద్వారా నువ్వు ఆయన పుట్టుకకు సహకారం అందించగలవు. సహకారం అందించి అప్పుడు నువ్వు పండగ జరుపుకో. ఇవేవి లేకుండా నువ్వు పండగ జరుపుకుంటే అది నిజమైన క్రిస్మస్ కానే కాదు. కాబట్టి మనం కూడా పండగ అనేది జస్ట్ బయటికి కనిపించేలా కాకుండా లోపల మారి బయటికి పండగ